డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జైల్లో గజగజ వణికిపోతున్న అంబటి రాంబాబు ఇప్పుడున్న కూటమి నేతలు ఆయన ఏదో చేస్తారనో, లేకపోతే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బయటకు తీసి తన్నేదో కొడతారనో, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందేమో అనే భయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిన ఈ డేంజరస్ గేమ్లో నేను ఒక భాగస్వామినయ్యి ఇందులో బలి పశువునయ్యాను అనే ఒక భయం ఈ రోజున అంబటి రాంబాబులో కనపడుతోంది అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు తన నోటి దురుసుతనాన్ని ఏ రకంగా చూపించాడు అనేది మీడియా నిండా బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఇంటి మీద మహిళలు ఆ దుమ్మెత్తి పోశారు, చీపురు కట్టలు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేయటం జరిగింది. ఆ తరువాత కూడా అంబటి రాంబాబు మాట్లాడిన మరికొన్ని మాటలు కూడా బయటకు వచ్చాయి. రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడిని ఇంత మాట అంటాడా అంబటి రాంబాబు అని ఆగ్రహావేశాలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. ఇది కేవలం టీడీపీ నాయకులను, టీడీపీ కార్యకర్తల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఎందుకు ఇలాంటి పని ఒకటి అంబటి రాంబాబు పెట్టుకున్నాడు అని ఒక ఏహ్య భావంతో అంబటి రాంబాబుని చూడటం మొదలుపెట్టారు. గతంలో ఆయన రికార్డులు ఏం బయటకు వచ్చాయి, ఆయన ఏ రకంగా మాట్లాడాడు, ఇంకేమి లేదా అని, వీటన్నిటికంటే కూడా ఒక నాయకుడిని సీఎంగా ఎన్నుకున్న చంద్రబాబు నాయుడిని ఏదన్నా దూషించదలుచుకుంటేనో, యాక్చువల్గా దూషించాల్సిన అవసరం లేదు, విధానపరంగా ఆయన్ని వ్యతిరేకిస్తే చాలు, ఆ వ్యతిరేకంగా విధానపరంగా ఏమేమి లోపాలు ఉన్నాయో ఎత్తుతూ చూపితే చాలు. కానీ దూషించటం అనేది ఈ రోజున రాజకీయ నాయకులకి సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఆయన నిన్న మొన్న సంక్రాంతి వేడుకల్లో కూడా అసలు జగన్ అంతటోడు, జగన్ ఎంతటోడు అని పొగడ్తలకు కూడా దిగిపోయాడు. అంబటి రాంబాబు కొంచెం లైన్ దాటుతున్నట్టుగా కనపడింది. అది ఇంకాస్త దాటి ఇదిగో ఇలా తయారై కూర్చొని ఈ రోజున జైల్లో వణుకిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కాకపోతే ఇక్కడ అంతా జరుగుతుంది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి తెర తీసిన ఒక డేంజరస్ గేమే. ఈ గేమ్లో తాను ఒక బలి పశువుని కాబోతున్నాను అనే భయం కలగగానే అంబటి రాంబాబుకి ఎక్కడ లేని బాధ, భయం రెండూ వచ్చేసాయి. ఎందుకు అనంటే, బయట జరిగిన వ్యవహారాల కంటే కూడా జైల్లో ఇంకేమైనా జరిగే అవకాశం ఉంది, ఎవరైనా వచ్చి ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నట్టుగా ప్రజల్లో కొంత పరువుని నిలబెట్టుకోవాలనో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కల్తీ నెయ్యి మీద కానీ, లిక్కర్ స్కామ్లో కానీ వాళ్ళకి ఎదురవుతున్న ఎదురు దెబ్బల్ని, విపరీతంగా తగులుతున్న ఈ దెబ్బల్ని తట్టుకొని నిలబడటానికి, ప్రజల్లో ఒక సింపతి గెయిన్ చేయటానికి అంబటి రాంబాబుకి ప్రాణహాని ఏమన్నా తలపెట్టే అవకాశం ఉందేమో అనే ఒక భయం అయితే ఇప్పుడు అంబటి రాంబాబులో కూడా కనపడుతుంది. ఎందుకు అనంటే, నిన్న అంబటి రాంబాబు ఆఫీస్కి అసలు నిప్పంటించింది వైసీపీ కార్యకర్తలు, నాయకులే. సత్తెనపల్లిలో ఇన్ఛార్జిగా ఉన్న భార్గవ్ రెడ్డి ఈ పని చేయించాడు అనే విషయం ఈ రోజున అంబటి రాంబాబుకు కూడా తెలిసిపోయింది. గతంలో మరి సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా నియమించిన సమయంలో ఆయనతోటి పక్కన ఉండి, ఆయన చేతులెత్తి ఆయన్ని భుజం మీద వెన్నుదట్టి ఆయన్ని ప్రోత్సహించినప్పటికీ ఆయన వైరి వర్గంగానే చూస్తూ ఉన్నారు అంబటి రాంబాబుని ఈ భార్గవ్ రెడ్డి వాళ్ళు కూడా. కాకపోతే ఇది అదునుగా చూసుకొని అంబటి రాంబాబుని టోటల్గా ఎరాడికేట్ చేసేస్తే, లేకుండా చేసేస్తే ఏమైనా ఉపయోగం వాళ్ళకు ఉండే అవకాశం ఉందనేది వాళ్లకున్న భావన అయ్యుండొచ్చేమో అనే భయం ఈ రోజున అంబటి రాంబాబు కనపడుతోంది. గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కువగా భయపడేది మరి కూటమి నాయకులు ఏదైనా చేస్తారనో, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులు తమ మీద ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తారేమో అని ఒక భయం ఉండేది. కాకపోతే ఎవరిని ఏమీ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించినప్పుడైతే మరి ఆ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ల్ని తిప్పటం, ఆయన బ్యారక్ చుట్టూతా, ఆయన సెల్ చుట్టూతా గంజాయి బ్యాచ్ల్ని తిప్పటం, మరి జైలు పైన డ్రోన్లు ఎగరేయటం, ఒకళ్ళు దూరం నుంచి ప్యాకెట్లు విసిరేసుకుంటూ చంద్రబాబు నాయుడు కనపడే విధంగా, ఆయన గుండెల్లో భయం బదులయ్యే విధంగా ఆయన ఎదురు ప్రవర్తించటం, గతంలో ఏ నక్సలైట్ల మీద అయితే చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాడో ఆ నక్సలైట్లని ఆ బ్యారక్ చుట్టూతో ఉండే విధంగా వీళ్ళు ప్రోత్సహించటం ఇత్యాదులన్నీ కార్యక్రమాలు చేశారు. కానీ మళ్ళీ వల్లభనేని వంశీకో, లేకపోతే పోసాని కృష్ణమురళికో, మిగతా ఎవరికి ఇలాంటివి ఏం జరగలేదు. సరే, వీళ్ళు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు,
లేకపోతే జోగి రమేష్ అక్రమ మద్యంలో అరెస్ట్ అయిన జోగి రమేష్కి కూడా ఇలాంటివి ఏమి ఎదురుగాల. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో ఏదైనా జరుగుతుందేమో అనే భయం అయితే అంబటి రాంబాబుకు ఉంది. ఎందుకుంది? అది చంద్రబాబు నాయుడు చేపిస్తాడనే, లోకేష్ చేపిస్తాడనే కాదు, తమ నాయకత్వం మీద వాళ్లకున్న అపారమైన విశ్వాసం అలాంటిది. వాళ్ళు ఏమైనా చేయగలరు. బయట కూడా చాలామంది అంటుండేవాళ్ళు, గతంలో అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచే అవకాశం లేదని మనం ఎప్పుడు చాలా వీడియోలో చెబుతున్నా, ఏమోనండి జగన్ ఏమైనా చేయగలడు అని కింద ప్రజలే అంటుండేవాళ్ళు. మరి ప్రజల్లో అంత భావన వచ్చిన తర్వాత నాయకుల్లో మాత్రం ఉండదు అలాంటి భావన. అవన్నీ చూసుకున్న తర్వాతే అంబటి రాంబాబు ఈ రోజున భయపడుతున్నాడు అనేది అయితే క్రిస్టల్ క్లియర్గా కనపడుతోంది. మరి ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి లేదు, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ డేంజరస్ గేములోంచి ఆయన బయటపడిపోవటానికి ఏమి చర్యలు చేస్తాడు, ఆయన ఏమి సమాధానాలు చెబుతాడంటే నిజాం ఏమి బయటకు చెబుతాడు అనే దాని మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.